డివోషన్ బాగా చూపించాడు. ఎవరైనా సరే రిషబ్ శెట్టి యాక్టింగ్ కి దండం పెట్టాలి. ఆ రేంజ్ లో చూపించాడు పర్ఫార్మెన్స్. చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్, అందరూ చూడాలి. ఏంది భయ్యా ఆ కాంతారా భయ్యా, ఆ కాంతారా సినిమా చూస్తున్నాం సేపు. బాబా ఏంది భయ్యా కాంతారా సినిమా. నిజంగా తెలుగులో ఇలాంటి సినిమాలు కష్టమే అనుకోండి. కన్నడ వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి ఆ కేజీఎఫ్ కానీ కాంతారాలు కానీ ఆ సినిమాలు చూసుకుని పిచ్చెక్కిపోతున్నాయి అందరికి. అంటే తెలుగు సినిమాని పీడి చేస్తున్నాయి, అదొక బాధ అనమాట. కాబట్టి కాంతారా సినిమాలో ఏంటంటే ఈ సినిమాలో అదొక కాన్ఫిడెన్స్ రావాలన్నమాట సినిమా. కానీ సినిమాలో మాత్రం దేవుడి సీన్లు అయితే బాగున్నాయి. అయ్యి చూస్తున్నాం, ఇంకా సినిమా మళ్ళీ చూస్తాం అంతేది. ఖచ్చితంగా అతనికి ఏ అవార్డు ఇచ్చిన తక్కువే కదా. ఎందుకంటే గతంలో కాంతారా సినిమా చూసాం మనం. చూడండి ఆ యాక్టింగ్ కానీ, ఆ కాన్ఫిడెన్స్, ఆ డెడికేషను, ఆ సినిమాకి పడే కష్టం, తక్కువ బడ్జెట్తో కష్టపడితే ఎక్కువ డబ్బులు వచ్చాయి ఇదన్నమాట. కాబట్టి కాంతారా 2 ఈ కాంతారా 2 చెప్తున్నా. ఈ కాంతారా 2 సినిమా ఇండస్ట్రీ హిట్ రికార్డులు బద్దలంతే. ఇప్పుడు చెప్తున్నా, ఈ కాంతారా సినిమాకి 1,00,000 కోట్లే పక్కా అంతే అన్నారు. యశపన్న నువ్వు ఏ రాష్ట్రమైనా పర్లేదు, నువ్వు మన దేశం వాడివే. మా తెలుగులో కూడా సినిమాలు చేయాలన్నా నీ దండవన అంటే పుష్పక్ కాదు ఇలాంటి సినిమాలకు రావాలంటారు. నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అది ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే. ఆ అవార్డులు ఏమైనా భయ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సినిమా అంతే. మీకు ఎలా ఉంది కేజీఎఫ్ సినిమా చూసిన సేపు మీకు ఎలా ఉంది? అవద్దా? ఎన్ని సినిమా గ్యాంగ్స్టర్లు వచ్చిన కేజీఎఫ్ కొట్టి అవద్దా? ఎందుకు? డెడికేషన్. కాంతారా దేవుడి భక్తిని సాధారణ ప్రజలు, పేద ప్రజల్లో దేవుడి భక్తి చాటింపడానికి కాంతారా సినిమా కొట్టేది అనుకుంటా. చెప్పండి ఎట్లా థియేటర్లో రెస్పాన్స్? థియేటర్లో ఏంది పోయి అతను ఏ దేశం ఓడైనా, ఏ రాష్ట్రం ఓడైనా, అతను పక్క రాష్ట్రం ఓడైనా, అతను కర్ణాటక ఓడైనా సరే పాపం చూడండి కష్టం. కాబట్టి మన తెలుగు హీరోలు అందరూ నేర్చుకోవాలన్నమాట. ఎంతసేపు ఎగరడం కాదు, తాగడం కాదు. దయచేసి కాంతారా సినిమా చూడండి, నేర్చుకోండి. చూసి మన తెలుగు హీరోలు ఎవరు నేర్చుకోవాలి? అందరూ నేను అట్టనే కాదు, అల్లు అర్జున్ గారైతే కాదు, ప్రభాస్ గారు వీళ్ళు కాదు, కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది హీరోలు నేర్చుకోవాలన్నమాట. కష్టపడండి, కష్టపడే తత్వం చూడండి, కష్టపడి చేయండి, మైండ్ ఫోకస్ పెట్టండి. ఏం నచ్చింది సినిమాలో? ఏంది పోయా ఆ యాక్టింగ్, పోయా ఆ యాక్టింగ్ చూస్తున్న సేపు అయ్యా బాబోయ్. ఆ యుద్ధ ఫైట్ ఎలా అనిపించింది? 500 మందితో ఫైట్ అన్నాడు రిషబ్ శెట్టి గారు. ఆ ఫైట్ ఎలా అనిపించింది? అబ్బా ఏంది పోయా, దేవుడిని చూసినట్టే పోయా. దేవుడు వచ్చి రాక్షసులను చంపుతుంటే ఎలా ఉందో ఈ సినిమాలో కూడా అలాగే ఉందంటే. ఇంకా సినిమా అయితే ఇంకా అన్ని సినిమాలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. మొదటి నుంచి వాళ్ళు కన్నడ వాళ్ళందరూ సూపర్ ఎక్సలెంట్ చేస్తారు. కాబట్టి తెలుగు వాళ్ళందరూ దయచేసి కన్నడ వాళ్ళని చూసి నేర్చుకోండి.